హలో ఫ్రెండ్స్, శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి దేవాలయం జైత్యాల డిస్టిక్ సారంగపూర్ మండల్ పెంబట్ల గ్రామంలో వెలిసిన ఆలయం. దట్టమైన అడవిలో దుబ్బ అనే ప్రాంతంలో రాజేశ్వర స్వామి స్వయంగా వెలిశాడు. ప్రతి సంవత్సరం పెంబట్ల శివరాత్రి రోజున అడవిలో ఉన్న ఒక బ్రహ్మాండంగా జరుగుతాయి. వైశ్యుడు ఒక పద్మశాలి కట్టెల కోసం వెళ్ళగా అక్కడ వారికి రాజేశ్వర స్వామి దర్శనం ఇచ్చాడు. ఈ విషయాన్ని తమ్మల వంశీయుడు సాంబయ్యకు తెలపగా ఆయన నిత్య ధూపదీప నైవేద్యాలు నిర్వహిస్తూ స్వామివారికి పెంకుటింట్లో ఆలయాన్ని కట్టించాడు. ఆ టైం ఆయన కుమార్తె దుబ్బమ్మ రాజేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తుల సహకారంతో 50 సంవత్సరాల క్రితం ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు. 1982 ఫిబ్రవరి 12న దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ ఆలయాన్ని తన పరిధిలోకి తీసుకుని ఆలయ అభివృద్ధి చేసింది. ఈ ఆలయ ప్రాంగణం రామాలయం, వెంకటేశ్వర ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం, నవగ్రహ మండపాలు, గండదీపం, వల్లుబండ వంటివి నిర్మాణం జరిగాయి. ఇక్కడ మనకి చూస్తుంటే లైవ్లో కనబడుతుంది. ఇది మనకి రాజేశ్వర స్వామి ఈ ఆలయం. శివరాత్రి ఉత్సవాలే కాకుండా ఈ ఆలయంలో కృష్ణాష్టమి, దసరా, బతుకమ్మ, వినాయక చవితి, శ్రీరామనవమి, ఆంజనేయ స్వామి జయంతి, దీపావళి వంటలు పండుగలు కూడా ఈ ఆలయంలో నిర్వహిస్తారు. సాక్షాత్ మనకు దర్శనం ఇస్తున్న దుబ్బ రాజేశ్వర స్వామి. హరహర మహాదేవ. ఇక్కడ మనకి స్వామివారికి అయ్యగారు పూజలు నిర్వహిస్తున్నారు. ఆరతి ముందు నంది విగ్రహం దర్శనం ఇస్తుంది ఆ ఆలయానికి ఎదురుగా. స్వయంభూ ఆలయాలకు భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా చాలా ప్రఖ్యాతగాంచిన స్వయంభూ ఆలయాలు అనేది దాంట్లో ఒకటైనటువంటి శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి ఆలయం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శివరాత్రికి చాలా స్పెషల్గా జాతర జరుగుతుందండి. ఇది శివరాత్రికి ఏర్పాటు చేసిన ఈ ప్రాంగణం అంతా ఏర్పాటు చేశారు. మనకి కొబ్బరికాయలు అనేది గుళ్ళో టెంపుల్లో కొట్టకుండా బయట ఇక్కడ కొట్టవలసి ఉంటుంది. ఇక్కడ నాగదేవతకి విగ్రహానికి పూజలు చేసి తర్వాత కొబ్బరికాయలు కొట్టవలసి ఉంటుంది ఇక్కడ ఈ ప్లేస్లో అండి. ఈ స్వయంభూ ఆలయాలు అనేవి రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అయితే ఏ విధంగా కోడలు కట్టేస్తారో ఇక్కడ కూడా కోడలు కట్టేస్తారండి. ఇది మనకి ఎంట్రెన్స్లో కనబడేటి ఇది సీతారామచంద్ర స్వామి వారి ప్రాంగణం అండి, ఆలయ ప్రాంగణం ఇది. ఇక్కడ మనకి గరుడమంతుడు మనకి దర్శనం ఇస్తున్నాడు. ఇది కోడలు ఈ చుట్టూ దింపి ఇక్కడ కట్టేయవలసి ఉంటుంది. ఇది వెంకటేశ్వర స్వామికి ముందు ధ్వజస్తంభం అండి. ఏ ఆలయాలకు వెళ్ళినా కానీ ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న తర్వాతనే స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇది మనకి వెంకటేశ్వర స్వామి పక్కన పద్మావతి దేవి, అటు పక్కన అలవేలు మంగమ్మ ఉంటుందండి స్వామివారికి ఇరువైపులా. ఇక్కడ మనకి చూస్తుంటే మనకి లైవ్లో కనబడుతుంది ఈ స్వామివారి. ఇక్కడ మనకి అలవేలు మంగమ్మ మనకి దర్శనం ఇస్తున్నారు. ఇక్కడ పద్మావతి అమ్మవారు ఇది అంటే దీని పక్కనే మళ్ళీ హనుమాన్ విగ్రహాలు ఉంటుంది. ఇది మనకి సీతారామచంద్ర విగ్రహాలు పక్కన ఇక్కడ సైడ్కి ఉన్నాయండి. పురాతన విగ్రహాలండి ఇక్కడ కనబడేది. ఆలయ వెనుక వైపులో ఈ విధంగా ఉంటుంది. గరుడమంతుడు ప్రాంగణం కళ్యాణోత్సవానికి ముస్తాబు అవుతుందండి. ఇక్కడ మనకి చూస్తే కనబడుతుంది లైవ్లో. అంతేకాకుండా ఇక్కడ మనకి ఆలయ చుట్టుపక్కల ఈ విధంగా ఉంటుంది చూస్తే మనకు కనబడుతుంది లైవ్లో. ఇక్కడ పక్కన విగ్రహాలు అనేటివి చూడండి. ఇక్కడ నాగశేషుడు చూస్తే మనకి కనబడుతుంది. ఆలయ వెనుక వైపులో ఈ విధంగా ఉంటుంది అంటే ఆలయ ప్రాంగణం మొత్తం మనకు కనబడుతుంది. మనకి శివుని ప్రసాదం దొరికిందండి. చాలా అదృష్టం అండి శివప్రసాదం దొరకడం. ఇది అండి మనకు చూస్తే కనబడుతుంది. ఇది లైవ్లో ప్రసాదం దొరకడం చాలా అదృష్టం అండి. ఇక్కడ పక్కన బావిలో కూడా టాటాయిస్ కనబడుతుంది. అంతేకాకుండా ఆలయ ప్రాంగణం చూస్తే మనకి చాలా ఆహ్లాదకరంగా ఉందండి. చాలా ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఇది మనకి ఇప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఆలయ ముఖద్వారం అండి. ఎంట్రన్స్లో మనకు కనబడుతుంది, లైవ్లో కనబడుతుంది. ఓల్డ్ది ఆలయ ప్రాంగణం అనేది ఈ విధంగా ఉండేది చూస్తే మనకు కనబడుతుంది. దర్శన ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ అండి.